ఒకసారి ఆలోచించండి. మనం ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు చాలామంది మనల్ని పుష్ చేస్తారు. ఏంటి? "బాగా చదువురా! నువ్వు ఖచ్చితంగా సాధిస్తావని" చాలామంది చెప్పే ఉంటారు. కానీ కొన్ని అటెంప్ట్స్ అయినా క్లియర్ చేయలేకపోతే, కొన్ని ఇయర్స్ అయినా క్లియర్ చేయలేకపోతే, ఎవరైతే నువ్వు సాధిస్తావు అని చెప్పారో వాళ్ళే ఏమని మొదలుపెడతారో తెలుసా? "ఇంకా చదువుతున్నావా? ఏమైనా ఉద్యోగం చేసుకోరా! ఈ ఎగ్జామ్ అంత ఈజీ కాదు. నీకు రాకపోవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బెటర్ దీన్ని వదిలేసి వేరే ఏదైనా ఆల్టర్‌నేటివ్ వెతుక్కో. ప్రైవేట్ జాబ్ చూసుకో" అనేసి చెప్పడం మొదలుపెడతారు. ఇక్కడ మారింది మీ కల కాదు. మారింది సొసైటీ యొక్క బిహేవియర్. అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఈవెన్ కొన్నిసార్లు పేరెంట్స్ అయినా. అందుకనే ఈ ప్రపంచం చాలా విచిత్రంగా ఉంటుంది. విచిత్రంగా కాకుండానే కొంతవరకు క్రూరంగా ఉంటుంది. ఇంకొన్నిసార్లు గమ్మత్తుగా కూడా కనిపిస్తుంది. ఎందుకు ఇన్ని మాటలు అన్నాను అంటే, మనం ప్రయత్నిస్తున్నప్పుడు ఎవ్వరూ కూడా మన యొక్క కష్టాన్ని చూడరు. ఉదయం 5 గంటలకు లేచి చదివిన రోజులు, ఈవెన్ మన ఫ్రెండ్స్ ఔటింగ్స్‌కి వెళ్ళినప్పుడు మనం మిస్ అయిన సందర్భాలు, అలానే కొన్నిసార్లు వాళ్ళు శుక్రవారం వచ్చిందంటే సినిమాకి కూడా వెళ్తారు. ఈవెన్ అటువంటి వాటిని కూడా మనం మిస్ చేసుకున్న సందర్భాలు, మన ఇంట్లో జరిగేటటువంటి ఫెస్టివల్సు, ఫంక్షన్సు ఇవన్నీ కూడా వదిలేసిన త్యాగాలు ఇవేమైనా సొసైటీకి కనిపిస్తాయా చెప్పండి? అసలు సొసైటీకి కనిపించవు. ఈవెన్ మనం ఇవన్నీ చేసామన్నా కూడా సొసైటీ పట్టించుకోదు. వాళ్ళందరికీ కనిపించేది ఏంటి అంటే కేవలం రిజల్ట్స్ మాత్రమే. రిజల్ట్స్ మంచిగా వచ్చాయి అనుకోండి, మాకు అప్పటి నుంచే తెలుసు వీడేదో ఒకరోజు సాధిస్తాడు అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు. ఈ వీడియోలో చూసిన కొంతమంది గ్రూప్ 2 ర్యాంక్ సాధించారు అనుకోండి. అప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటారు? నాకు ఎప్పటి నుంచో తెలుసు ఈ అమ్మాయి లేదంటే ఈ అబ్బాయి ర్యాంక్ సాధిస్తారు అనేసి. ఇఫ్ ఇన్ కేసు అదే రిజల్టు మనకి ప్రోగా రాకపోయింది అనుకోండి, వాళ్ళ నుంచి వచ్చే మాట ఏంటో తెలుసా? ముందే చెప్పాం కదా, వీడికేమీ రాదు, వీడు వేరే పని చేసుకోరా అనేసి. ఇదే సొసైటీ. నిజానికి ర్యాంక్ రాకపోతే కలిగే బాధ కంటే మనల్ని నమ్మిన వాళ్ళు కూడా డౌట్ పడటం ఎక్కువగా బాధపెడుతుంది. అందుకనే ఇందాక చెప్పాం కదా, ఇదంతా మన వల్ల కాదు, ఏదైనా మంచిగా ఆల్టర్నేటివ్ చూసుకోరా అనేసి. సో ఇలా మనల్ని నమ్మిన వాళ్ళే డౌట్ పడటం మనల్ని ఇంకా ఎక్కువగా బాధిస్తుంది. కొన్నిసార్లు మనతో పాటు చదివే వాళ్ళు మనకంటే ముందు వెళ్ళిపోతారు. అప్పుడు మనలో ఒక ప్రశ్న వస్తుంది, నేను నిజంగా సరైన వేలోనే ఉన్నానా? కానీ మీరందరూ ఒకటి గుర్తుంచుకోండి, ఒక విత్తనం నాటిన రోజు అది చెట్టుగా మారదు. దానికంటూ కొంత సమయం కావాలి. ఒక్క చిన్న విత్తనమే అది మహావృక్షం అవ్వాలి అంటే దానికి చాలా వరకు సమయం అనేది ఉండాలి. అలాగే మీ కష్టానికి కూడా ఒక సమయం కావాలి. ఈరోజు చదివాము, రేపే ర్యాంక్ వచ్చేయాలి అనేటటువంటి భ్రమలో అయితే బతకూడదు. దానికంటూ సమయం ఉండాలి, దానికంటూ కష్టం కూడా ఉండాలి. ఎంత కష్టపడితే, ఎంత ఓపికతో ఉంటే అంత గొప్ప విజయాలు మనకు సాధ్యపడతాయి. ఇంకోటి ఏంటంటే, సొసైటీని మనం మార్చగలమంటే ఎప్పటికీ కూడా దాన్ని మార్చలేం. కానీ సొసైటీ మాటలకు మన రియాక్షన్ని మార్చగలం. ఇంకోటి ఏంటంటే, సొసైటీ అన్న ప్రతి మాటల్ని మన హార్ట్‌కి తీసుకొని దానికి రియాక్షన్ అయ్యాము అనుకోండి, అది ఇంకా పెద్ద ప్రాబ్లమే క్రియేట్ చేస్తుంది తప్పించి, ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనేది మనల్ని ఆలోచన వైపుకు తీసుకెళ్ళదు. అందుకనే మనం మాట్లాడే దానికంటే మన యాక్షన్స్‌లోనే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. యాక్షన్ స్పీక్ మోర్ దాన్ వర్డ్స్. వన్ థింగ్ ఏంటంటే, వాళ్ళు మాట్లాడటం వాళ్ళ యొక్క పని, ప్రయత్నించడం అది మన పని. వాళ్ళు మీ జర్నీని చూడరు ఎప్పటికీ కూడా. మనం మాత్రం మన డెస్టినేషన్ని ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. అసలు నేను ఎందుకు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్‌లోకి వచ్చాను? నాకు గ్రూప్ 2 ర్యాంక్ రావాలని, లేదంటే గ్రూప్ 1 ర్యాంక్ సాధించాలని, లేదంటే ఆర్ఆర్బీ తెచ్చుకోవాలి, లేదంటే ఎస్ఎస్సి సాధించాలి, లేదంటే సబ్ ఇన్స్పెక్టర్, లేదంటే పోలీస్ కానిస్టేబుల్, ఇలా ఏదో ఒకటి సాధించడానికే మనం
ఇందులోకి రావడం జరిగింది. సో దట్ ఎప్పటికీ కూడా ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఒక ర్యాంక్, ఒక రిజల్ట్, ఒక ఆపర్చునిటీ మీ గురించి అందరి ఒపీనియన్ని మార్చేస్తుంది. మరి ఆపర్చునిటీస్ అప్పుడప్పుడే వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఆపర్చునిటీస్ వచ్చాయి జాబ్ క్యాలెండర్ రూపంలో. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సరిగ్గా సద్వినియోగపరుచుకుంటే మీ మీద ఒపీనియన్ మార్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు బాధపడకండి. ప్రిపరేషన్ మీద కంప్లీట్గా ఫోకస్ పెట్టండి. అనవసరమైనటువంటి అంశాల మీద మీరు అసలు ఫోకస్సే చేయొద్దు. ముఖ్యంగా సోషల్ మీడియా ట్రాప్లో ఉన్నారు అంటే మీ యొక్క ప్రిపరేషన్ అంతా కూడా సైడ్ ట్రాక్ అవుతుంది. కాబట్టి మీ యొక్క ఫోకస్ అంతా కూడా ప్రిపరేషన్ మీదే పెట్టండి. అనవసరంగా ఉన్నటువంటి కంపారిజన్స్ పూర్తిగా బంద్ చేయండి. వీడు ఎక్కువ లేదంటే వీడు తక్కువ, వాడి ర్యాంక్ ఎంత ఉంది కాబట్టి నేను వినాలి, వీడి ర్యాంక్ అంత ఉంది కాబట్టి నేను వినాలి, వాళ్ళలా నేను సాధించాలి, ఈమెలాగా నేను సాధించాలి అనేటటువంటి అన్నెసరీగా ఉన్నటువంటి కంపారిజన్స్ ఖచ్చితంగా బంద్ చేయండి. వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ అనేది మీలో రోజు రోజుకు పెరగాల్సినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. కాబట్టి ప్రిపరేషన్, కన్సిస్టెన్సీ ఈ రెండు మాత్రమే ఈ మూడింటికి తీసుకెళ్ళగలవు. ఒక ర్యాంక్, ఒక రిజల్ట్, ఒక ఆపర్చునిటీ మీ జీవితాన్ని మార్చాలి అంటే మీ యొక్క ప్రిపరేషన్ ఫోకస్డ్గా ఉండాలి, కన్సిస్టెంట్గా మీ ప్రిపరేషన్ అనేది కూడా ఉండాలి. వన్ థింగ్ ఏంటంటే ఈరోజు మనల్ని చూసిన నవ్విన వాళ్ళే వీడికి ఏమొస్తుందిలే, వీడు సాధించలేలే అని మనల్ని చూసి చాలామంది నవ్వడం మొదలు పెడతారు. కానీ రేపు మీ సక్సెస్ స్టోరీని ఇంకొకరి ఉదాహరణగా కూడా చెప్తారు. అది ఎప్పుడు అంటే నువ్వు గెలిచినప్పుడు. కాబట్టి ఈరోజు వాళ్ళు నిన్ను చూసి నవ్వుతున్నారు అని మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకంటే మీ సక్సెస్ స్టోరీని వాళ్ళు ఏదో ఒక రోజున నలుగురికి ఉదాహరణగా చెప్పే రోజు కూడా వస్తుంది. అందుకే సొసైటీ బిహేవియర్ చూసి ఎప్పుడూ కూడా మీరు ఆగిపోవద్దు. మీ లక్ష్యం వైపు నడుస్తూ ఉండండి. ఎందుకంటే ఈరోజు నిన్ను క్వశ్చన్ చేస్తున్నటువంటి ప్రపంచమే రేపు నిన్ను రెస్పెక్ట్ చేస్తుంది. ఒక ర్యాంకు నీ జీవితాన్నే కాదు, నిన్ను చూసే ప్రపంచం చూపుని కూడా మార్చేస్తుంది. అల్టిమేట్గా నువ్వు ఓడిపోలేదు, ఇంకా గెలవాల్సి ఉంది, అంతే.